అజెండాలో చర్చిస్తే ఒక సినిమా టైటిల్, ఒక పోస్టర్ అంతే. సోషల్ మీడియాలో మళ్ళీ తెలంగాణ భాషపై, యాసపై రచ్చ మొదలైపోయింది. ఇడుపు కాగితం ఈ ఒక్క పదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది. ఓవైపు ఇది అచ్చమైన తెలంగాణ పదమని ఒక వర్గం వాదిస్తూ ఉంటే, మరోవైపు ఇది ఎవరికీ అర్థం కాదు, తెలుగు డబ్బింగ్ చేస్తారా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ప్రశ్న ఏంటంటే, రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినా తెలంగాణ భాషను ఇంకా కొందరు చిన్నచూపే ఎందుకు చూస్తున్నారు అనేది కొంతమంది నుంచి వినిపిస్తున్న విమర్శ. లేక అందరికీ అర్థమయ్యే టైటిల్ ఉండాలని చెప్పడం తప్ప అనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ వివాదం నిజంగా సినిమా టైటిల్ గురించేనా, లేక తెలంగాణ భాష గురించేనా? ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక యాస ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ. అయితే తెలంగాణ పదాలు వచ్చినప్పుడే ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఒక ప్రాంతీయ పదం అందరికీ తెలియకపోతే దాన్ని ఎగతాళి చేయడం సరైనదేనా? కన్నడ, తమిళ, మలయాళం, హిందీ ఇవన్నీ ప్రాంతీయ పదాలతోనే టైటిల్స్ పెడతారు. అప్పుడు ఎవరు ప్రశ్నించరు. తెలంగాణ పదాలపైన ఎందుకు ప్రశ్నలు వినిపిస్తున్నాయి? భాష అనేది కేవలం పదాలు కాదు, ఒక ప్రాంతపు చరిత్ర, సంస్కృతి, జీవన విధానం. అలాంటి భాషను అవహేళన చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా వినిపిస్తున్న పరిస్థితి. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కూడా రామకృష్ణ గారు, ఫిల్మ్ డైరెక్టర్, మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ గారు, ఏంటి తెలంగాణ సంబంధించి, ఆంధ్రాకు సంబంధించి ఇంతకుముందు తెలంగాణ యాసకు, భాషకు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. ఫిదా లాంటి సినిమాలు కానీ, బలగం లాంటి సినిమాలు కానీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇడుపు కాగితం ఈ టైటిలే ఎందుకు ఇంత వివాదం అవుతుంది? ఇంకా ఆ తారతమ్యాలు ఉన్నాయా సినీ ఇండస్ట్రీలో? ముందుగా నమస్కారం, అందరికీ నమస్కారం. లేదు సార్, మొదటి నుంచి కూడా కొంతమంది పని బాట్లేని అన్ఎంప్లాయీస్ ఉంటారు. ఏ ఫీల్డ్ లో అయినా సరే ప్రొఫెషనల్ అన్ఎంప్లాయీస్ ఉంటారు. ఏదో ఒక ప్రచారం కావాలి, ఏదో ఒక పద్ధతి కావాలి, న్యూస్ లో ఉండాలి అని ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ డైరెక్షన్ లో వచ్చినప్పుడు కోట శ్రీనివాసరావు గారు క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ తోనే కోట శ్రీనివాసరావు గారు చాలా చాలా ఫేమస్ అయ్యారు. నేటి భారతం సినిమా అనుకుంటా, తెలంగాణ స్లాంగ్ లో ప్రతిఘటన సినిమాలో కోట శ్రీనివాసరావు గారు క్యారెక్టర్ వచ్చిన రోజు నైట్ డిస్కషన్ వేరే, నెక్స్ట్ డే మార్నింగ్ డిస్కషన్ వేరే. అరే తెలంగాణ భాషను ఇన్సల్ట్ చేస్తున్నారు అని ఇక్కడ వాళ్ళు అనుకున్నారు. కానీ కాదు, ఎక్కడ వాళ్ళు ఇన్సల్ట్ లేదు సార్. భాష అనేది ఒక భాష, ఏ భాష అయినా కావచ్చు, ఆ భాష లిమిట్ లేదు, ఒక ఇది లేదు సార్. కొంతమంది పని కట్టుకుని చేస్తారు, ఇది తప్ప. ఇప్పుడు మీరు అన్నట్లు తమిళ్, కన్నడ, మలయాళం సినిమాలు, హిందీ సినిమాలు ఉన్నాయి, కొన్ని సినిమాలు వస్తున్నాయి. దంగల్ అని ఇప్పుడు హిందీ వచ్చింది. దంగల్ వస్తే ఎవరు లాంగ్వేజ్ వల్ల సార్, అది లాంగ్వేజ్ కి కళకు సంబంధం లేదు. కళ అనేది అన్లిమిటెడ్, ఇట్స్ లైక్ ఓషన్ సార్. రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు అసలు అంటే సినిమా అంటే ఒక రకంగా ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. నేను తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడినైనా ఆంధ్ర ప్రాంతం వెళ్ళినప్పుడు నేను చూస్తాను. సో అక్కడ ట్రాక్టర్ డ్రైవర్ల దగ్గర నుంచి, ఆటో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా తెలంగాణ పాటలు వింటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ప్రజల మధ్య లేని విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతూ ఉన్నారు? అనవసరంగా ఎందుకు వివాదాలు తీసుకొస్తూ ఉన్నారు? అదే సార్, నేను చెప్పాను కదా, ప్రొఫెషనల్ అన్ఎంప్లాయీస్ అని పని కట్టుకొని చేస్తా ఉంటారు. ఇప్పుడు ఏ ఏరియా ఆంధ్రాలో, ఇప్పుడు వైజాగ్ ఏరియా కావచ్చు, లేదా రాయలసీమ ఏరియా కావచ్చు, తెలంగాణ దగ్గర కావచ్చు, జానపదం అనేది ఆ ఏరియా. ఇప్పుడు శ్రీకాకుళంకి వెళ్తే అదొక యాస ఉంటుంది. మరి ఆ శ్రీకాకుళంలో ఉన్న యాసకు, జానపదానికి, తెలంగాణలో ఉన్న గద్దరీలందరూ ఈ జానపదానికి దగ్గర లింక్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఫ్రెండ్స్, కళాకారులు అందరూ కలిసి అక్కడ ఇక్కడ ఆల్ ఓవర్ ఆంధ్ర, ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చారు. దానికి లేని ఈ తారతమ్యం అనేది ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా ఏం లేదు సార్. ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయాలి, న్యూస్ లో ఉండాలి, ఒక నాన్ సెన్స్ అంతే. అటువంటి వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వేస్ట్. సో మొత్తంగా సినీ ఇండస్ట్రీ అయితే అంతా కలిసే ఉందంటారు? అంతా కలిసే సార్. ఇప్పుడు రాష్ట్రం, ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోవచ్చు, కానీ తెలుగు సినిమా అనేది, తెలుగు భాష అనేది ఎక్కడికి పోయినా తెలుగు వాడు ఒకటే. రైట్. శ్యాంప్రసాద్ గారు, చూస్తూ ఉంటాం తెలంగాణ యాసకు సంబంధించి కూడా చాలా పదాలు గమ్మత్తుగా ఉంటాయి. ఒక రకంగా అటు ఇందాక నేను మాట్లాడినట్టుగా 2 ప్రాంతాల ప్రజలు అక్కడి పాటలను, ఇక్కడ పాటలను వాళ్ళు ఆస్వాదిస్తున్న పరిస్థితి, సినిమాలు కూడా ఆస్వాదిస్తున్న పరిస్థితి. బలగం లాంటి సినిమా ఒక ఇండస్ట్రీనే షేక్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో చాలా సందర్భాల్లో శ్రీకాకుళం యాసకు సంబంధించి కూడా సినిమాల్లో వాడుతూ ఉంటారు. ఎందుకు తెలంగాణ పదాలే ఎందుకు ఒక్కసారిగా ఇంత హైలైట్ అవుతున్నాయి? ఎందుకు విమర్శించే స్థాయికి వాళ్ళు తీసుకువెళ్తూ ఉన్నారు? ఇదంతా ఒక తెలుగు కుటుంబం అండి. తెలుగు కుటుంబంలో మీరు చెప్పినట్టు యాసలు, తెలంగాణ ఒక యాస ఉంటుంది, రాయలసీమ ఒక యాస ఉంటుంది, శ్రీకాకుళం ఒక యాస ఉంటుంది. గోదావరి జిల్లాలో అయితే మీరు ఫోన్ చేశారనుకోండి, హాయ్
ఆయ్ అంటారు అనమాట. కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే ఒక సినిమా భాష, అట్లాగే నెల్లూరు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, తిరుపతి అది తమిళ్ యాక్సెంట్లో ఉంటారు తిరుపతి అంతా, అటు అనంతపూరు తిరుపతి కొంత కన్నడ కొంత తమిళ్ కల్చర్ కలిసి వస్తుంది. ఇక్కడ తెలంగాణలో కొంత మరాఠీ మిక్స్ వస్తుంది, ఈ సెంట్రల్ తెలంగాణలో ప్యూర్ తెలంగాణ ఉంటుంది. దానికోసం ఒకరికొకళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు కానీ దాని మీద భాషల మీద వ్యతిరేకత భావం ఉండదండి. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పింది 100% కరెక్ట్. అందరూ ఒక కుటుంబం, అందరూ తెలుగు కుటుంబం. అడ్మినిస్ట్రేటివ్ వైజ్గా స్టేట్స్ డివైడ్ అయినాయి కానీ మిగతాదంతా అందరూ కలిసి ఒకే కుటుంబం కదా. ఇక్కడ పిల్లని అక్కడ ఇస్తున్నారు, అక్కడ పిల్లని ఇక్కడ చర్చ జరగాల్సిన సందర్భం కూడా ఏంటి అంటే, సో చాలా సార్లు మనకు హీరోయిన్లు కొరత ఉంటుంది, ఎక్కడి నుంచో హీరోయిన్లను తీసుకురావాలి ముంబై నుంచి అంటారు. ఇప్పుడు ఆ సినిమాలో నటిస్తున్న నాగదుర్గ ఎవరైతే ఉన్నారో మీడియా నుంచి వచ్చిన అమ్మాయే, ఆ అమ్మాయి చాలా జానపదాల్లో అద్భుతంగా నాట్యాన్ని ప్రదర్శించింది. సో అద్భుతమైన కళాకారిణి, ఆ అమ్మాయికి అవకాశాలు వచ్చాయి. చర్చ జరిగితే దాని గురించి చర్చ జరగాలి కానీ ఈ టైటిల్ వీటి గురించి వివాదాల గురించి చర్చ జరగటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు యాక్చువల్గా టైటిల్ ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు దానికి మార్కెటింగ్, అది మార్కెటింగ్ టెక్నిక్ కూడా అనమాట. ఎక్కువ మంది డిస్కస్ చేయొచ్చు, ఎక్కువ మంది డిస్కస్ ఏంటో ఈ టైటిల్ అనేది చూసుకుని కూడా సినిమా చూడటానికి వెళ్ళొచ్చు, అది ఒక ఆస్పెక్ట్. కానీ తెలంగాణను మనం బాగా అప్రిషియేట్ చేయాలండి. తెలంగాణ లాంగ్వేజ్ కానీ తెలంగాణలో ఉన్న కల్చర్ కానీ ఆ కళలు కానీ చాలా హృదయానికి హత్తుకునేటట్టుగా ఉంటాయి అన్నమాట. మీరు అటువంటి కల్చర్ ఆంధ్రాలో లేదండి, నిజంగా లేదు. ఆంధ్రాలో అంతా సినీ కల్చరు ఆ టైపులో ఉంటుంది కానీ తెలంగాణలో ఉన్న కళలు, జానపద గేయాలు, జానపదాలు మాట్లాడుతారు కదా. ఈ మధ్య 3-4 గాయనులు ఆమె కూడా ఒక అమ్మాయి ఈ మధ్య కాంట్రవర్సీలోకి వెళ్ళింది, ఏదో మధుప్రియ కాకుండా ఇంకో అమ్మాయి కూడా ఏదో కాంట్రవర్సీ, ఏదో కేసు వాళ్ళ తమ్ముడితో ఏదో ఫైనాన్షియల్ మంగ్లీ చూసారా, ఎంత ఫేమస్ సింగర్. ఇవన్నీ రావాలి యాక్చువల్లీ. వీళ్ళంతా కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆ నాగదుర్గ చాలా సుపరిచిత అందరికీ కూడా, అటు ఆంధ్రాలోను ఇటు ఇక్కడ కూడా. అరే చాలా పర్టికులర్ గా ఒక రకంగా చెప్పాలంటే పద్ధతిగా చాలా పాటల్లో నర్తించింది ఆ అమ్మాయి. సో అటువంటి వాళ్ళు రావాలి. మన తెలుగింటి ఆడపడుచులు కూడా హీరోయిన్లుగా ముందుకు రావాలి, ఇండస్ట్రీకి ఆ లోటు పూరించాలి. అంటే ఒకప్పుడు మనం సావిత్రి గారి గురించి మాట్లాడుకునే వాళ్ళం, సౌందర్య గురించి మాట్లాడుకునే వాళ్ళం. సో అటువంటి వాళ్ళు రావాలని మాట్లాడుకోవాలి కానీ ఈ టైటిల్ చుట్టూ వివాదాలు కొనసాగటం అది తప్పండి. ఆయన రామకృష్ణ గారు చెప్పింది కరెక్ట్, కాలక్షేపానికి అన్ఎంప్లాయిడ్ చేసే పని. కానీ ఇప్పుడు ఈవిడ హీరోయిన్ గురించి నేను కూడా ఇక్కడ చూసా, ఆ డైరెక్టర్ కి 13 కండిషన్స్ పెట్టిందంట సినిమాకి రమ్మంటే. చాలా సిస్టమేటిక్ గా ఒక గౌరవప్రదమైన పద్ధతిగా వచ్చిన అమ్మాయి అనమాట. అందుకని మనం అప్రిషియేట్ చేయాలి, వీ హ్యావ్ టు ఎంకరేజ్ దోస్ పీపుల్ అనమాట. అంతేగాని తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అక్కడ భాష ఎట్లా ఉంది కానీ ప్రతిఘటనలో మేము కూడా ఫస్ట్ నేను వీఆర్ ఫ్రమ్ ఆంధ్ర, మేము ప్రతిఘటనలో అప్పుడు కోట శ్రీనివాసరావు యాస సూపర్ హిట్ అయిందనమాట. అది గమ్మత్తుగా ఉంటుంది లాంగ్వేజ్ యాక్సెంట్, అది కొన్ని రోజులు పడుతుంది అనమాట అలవాటు అవడానికి. ఇప్పుడు ప్లూరల్ మాట్లాడరు, కొన్నిసార్లు సింగులర్ లో మాట్లాడతారు. బలగం లాంటి కుటుంబ కథా చిత్రం చాలా వరకు థియేటర్లో చూడకపోయినా ప్రతి కుటుంబాన్ని కదిలించింది, అన్ని కుటుంబాలకు ఒక చక్కని మెసేజ్ పంపించింది. అది తెలంగాణ గడ్డ నుంచి వచ్చింది, తెలంగాణ కళాకారుల నుంచి వచ్చింది. తెలంగాణ సమాజం ఒక రకంగా చెప్పాలంటే అందరికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే కుటుంబ అనుబంధాలు ఏ విధంగా ఉండాలి, కుటుంబంలో ఉన్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల, చిన్న చిన్న గొడవల వల్ల కుటుంబం ఏ విధంగా డిస్టర్బ్ అవుతుంది, ఆ గొడవలను ఎలా మనం సద్దుమణిగించుకొని కుటుంబంగా కలిసి వెళ్ళాలి, ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యతను కూడా చెప్పింది. సో అటువంటి గొప్ప గొప్ప చిత్రాలు వస్తున్నాయి. ఈ చిత్రం కూడా మొదలైంది, మొదలవ్వగానే వివాదాలు సృష్టించడాన్ని ఎవరు కూడా హర్షించరు కదా. ఎలా? అవును, యాక్చువల్గా ఇప్పుడు లాంగ్వేజ్ చూడండి. ఇప్పుడు లాంగ్వేజ్ చిత్తూరులో అరిసెలు ఇంకో మాట మాట్లాడతారు, విజయవాడలో ఓ రకంగా మాట్లాడతారు. అరిసెలు ఉంటాయి కదా, మీరు అరిసెలు తింటారు కదా, అరిసెలు చిత్తూరులో ఇంకో రకంగా ఇంకో వర్డ్ మాట్లాడతారు అనమాట. అంతేగాని పదజాలము దానికి నానా అర్థాలు ఉంటాయి. మనం తెలుగు చదువుకున్నాం కదా, ఒక ఏరియాలో ఈ పదానికి ఈ అర్థం, ఇంకో ఏరియాలో ఈ పదానికి ఈ అర్థం, అలా ఉంటాయి. అంతేగాని మనం ఎగతాళి చేసుకునే విధంగా లాంగ్వేజ్ని ఎప్పుడు మనం ఎగతాళి చేసుకోకూడదు. సరదాగా గోదావరి జిల్లాని బాగా ఎగతాళి చేస్తారు, తెలంగాణ కాదండి. ఇప్పుడు ఒకసారి మనం స్క్రీన్ మీద చూస్తే కూడా అక్కడ తెలంగాణకు సంబంధించిన కళాకారులు ఉన్నారు, ఆంధ్రాకు సంబంధించిన కళాకారులు ఉన్నారు. అందరూ ఐకమత్యంగానే అక్కడ కూర్చున్న పరిస్థితి, అందరూ కలిస్తేనే ఒక సినిమా వస్తుంది. అండ్ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి ఈరోజు. తెలుగు సినిమా గురించి దేశమే కాదు, ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు మాట్లాడుకుంటాయంటే, బాలీవుడ్ సినిమాలు మాట్లాడుకుంటాయంటే ఆ బాలీవుడ్ని షేక్ చేశారు మన తెలుగు వాళ్ళు అండ్ దక్షిణాది వాళ్ళు ముఖ్యంగా. ఇప్పుడు అసలు బాలీవుడ్ కాదు,
హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు తీస్తున్నారు. వారణాసి సినిమా అయితే ప్రపంచాన్ని షేక్ చేయబోతుంది. ఇంత గొప్ప సినిమాల గురించి, ఇంత గొప్ప వైభవాన్ని గురించి మాట్లాడుకోవాల్సింది చిన్న చిన్న అంశాల గురించి మాట్లాడుకోవటం చాలా తక్కువ అంశం అండి అది. అసలు అది దాని గురించి మనం ఎవ్వరు పట్టించుకోవక్కర్లేదు. ఎవరో ఇందాక రామకృష్ణ గారు చెప్పింది 100% కరెక్ట్ అన్నమాట. చూడండి, అందరూ ఒకటే, తెలుగు వాళ్ళందరూ ఒకటే, తెలుగు కుటుంబం ఇది. తెలుగు కుటుంబం కింద మనం ట్రీట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళే. రైట్. సో మొత్తంగా ఇడుపు కాగితం అనే ఒక టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ వివాదానికి దారితీసింది. రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. కానీ సినిమా కుటుంబం అంతా ఒకటే అని సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న విశ్లేషణ. సో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అజెండాలో మాత్రం ఆ అంశాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఏది కూడా అంటే పూర్తిగా తెలియకుండా మాట్లాడటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అనవసరమైన వివాదాలకు, అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో అనవసరమైన వివాదాలు సృష్టించుకోకూడదనేది ఐ న్యూస్ మొదటి నుంచి చెప్తున్నమాట. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. చర్చలో పాల్గొన్న శ్యాంప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ అజెండా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.